ఉభయాహార జంతువుల దంతాలు ఏ విధంగా ఉంటాయి? పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు. ఉభయాహార జంతువులు మొక్కల్ని మరియు జంతువులను రెండింటిని కూడా ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి వాటి పదునైన కొరికే దంతాలతో ఆహారాన్ని కొరికి, బలమైన నమిలే దంతాలతో నమిలి, అలాగే చీల్చే దంతాలతో మాంసాన్ని చీల్చుతాయి. శిశోత్పాదకాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? చెవులు బయటకు కనిపిస్తాయి మరియు చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. శిశోత్పాదకాలు అనేవి పిల్లలను కనడంతో పాటు పాలను కూడా ఇస్తాయి. వీటి చెవులు బయటకు స్పష్టంగా కనిపిస్తాయి మరియు వీటి శరీరంపై వెంట్రుకలు ఉంటాయి. క్రింది వాటిలో ఉభయాహార జంతువు ఏది? ఎలుగుబంటి. ఎలుగుబంటి మొక్కలు మరియు జంతువులు రెండింటిని కూడా ఆహారంగా తీసుకుంటుంది. ఇది పండ్లు, తేనె, ఆకులు, చేపలు మరియు ఇతర చిన్న జంతువులను తింటుంది. అందువల్ల ఇది ఉభయాహార జంతువు. క్రింది వాటిలో అండోత్పాదకాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. చెవులు బయటకు కనిపించవు మరియు చర్మంపై వెంట్రుకలు ఉండవు. అండోత్పాదక జంతువులు గుడ్లు పెట్టడం ద్వారా పిల్లల్ని కంటాయి. అయితే వీటి చెవులు బయటకు కనిపించవు. అలాగే వీటి శరీరంపై వెంట్రుకలు కూడా ఉండవు. జంతువులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? పైవన్నీ సరైనవే. జంతువులు మన జీవితంలో బహుముఖ ఉపయోగాలను అందిస్తాయి. జంతువుల చర్మం ద్వారా చెప్పులు, డోలు, అలాగే వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేస్తారు. మాంసం ద్వారా ఆహార పదార్థాలు పొందుతారు. చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడు నిర్మించుకునే పక్షి ఏది? టైలర్ బర్డ్. మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకునే పక్షి టైలర్ బర్డ్. దీనినే దర్జీ పిట్ట అని కూడా పిలుస్తారు. ఈ పక్షులు తమ ముక్కును సూదిలా ఉపయోగించుకొని ఆకుల అంచులను కుట్టి వాటిని మొక్కల యొక్క నారలతో కలిపి గూడును నిర్మిస్తాయి. ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో గూడును అల్లుకునే పక్షి ఏది? గిజిగాడు. గిజిగాడు పక్షి ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లను అల్లుతూ బలమైనటువంటి బుట్టల లాంటి గూడు నిర్మిస్తుంది. ఇవి చెట్ల కొమ్మలపై వేలాడుతూ ఉంటాయి. కాకి
తన గూడును వేటితో నిర్మిస్తుంది? చిన్న కొమ్మలు మరియు ఎండుటాకులు. కాకి సాధారణంగా చెట్ల కొమ్మలపై చిన్న చిన్న కొమ్మలు మరియు ఎండిన ఆకులను సేకరించి గూడును నిర్మిస్తుంది. ఇవి బలంగా ఉండి గూడును స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపైన గూడు నిర్మించుకునే పక్షి ఏది? గద్ద. గద్దల గూడులు ఎత్తైన చెట్లు లేదా రాతి శిఖరాలపై నిర్మించబడతాయి. ఇవి చాలా బలంగా మరియు పెద్దగా ఉంటాయి. ఎందుకంటే అవి పెద్ద ఆహారాన్ని తెచ్చి పిల్లల్ని పెంచాలి. అలాగే శత్రువుల నుండి రక్షణ కోసం కూడా ఎత్తైన ప్రదేశాలను ఎంచుకుంటాయి. సాధారణంగా చీమల కాలనీలో ఉండేటటువంటి చీమల రకాలు ఏవి? పైవన్నీ సరైనవే. చీమల కాలనీలో 3 ప్రధాన రకాల చీమలుంటాయి. అవి రాణి చీమలు, మగ చీమలు మరియు శ్రామిక చీమలు. చీమల కాలనీ ఒక సమిష్టి జీవన విధానంతో పనిచేస్తుంది. రాణి చీమలు గుడ్లు పెడతాయి. శ్రామిక చీమలు ఆహారం సేకరణ, గూడు సంరక్షణ, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులు చేస్తాయి. చీమలకు వాటి తల ముందు భాగంలో ఎన్ని ఫీలర్స్ ఉంటాయి? టూ ఫీలర్స్. చీమలకు వాటి తల ముందు భాగంలో ఏంటినాల వంటి 2 ఫీలర్స్ ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. అలాగే చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. దీని సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. తేనెటీగలు ఎలాంటి జీవనాన్ని గడుపుతాయి? సామూహిక జీవనం. కొన్ని వందల తేనెటీగలు కలిసి సామూహిక జీవనం గడుపుతాయి. ఇవి గుంపులుగా కలిసి జీవిస్తూ గూళ్లను నిర్మించుకొని తేనెను తయారు చేస్తాయి. ప్రతి తేనెటీగకు సమూహంలో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు కూడా ఆహారాన్ని అందిస్తాయి. అడవిలోని ఒక్కో ఏనుగుల గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి? పది నుండి 12 ఏనుగులు మరియు వాటి పిల్లలు. అడవిలో ఒక్కో ఏనుగుల గుంపులో సాధారణంగా 10 నుండి 12 ఏనుగులు మరియు వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏండ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. ఏనుగుల గుంపుకు సాధారణంగా ఏ ఏనుగు నాయకత్వం వహిస్తుంది? పెద్ద వయస్సున్న ఆడ ఏనుగు. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా గీంకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. గుంపులోని మిగతా ఏనుగులన్నీ దీనిని అనుసరిస్తాయి. ఈ ఆడ ఏనుగు అనుభవంతో గుంపును రక్షణ, ఆహారం మరియు మార్గదర్శకత్వంలో
ముందుకు నడిపిస్తుంది. జ్ఞానేంద్రియాలు మొత్తం ఎన్ని రకాలు? 5. జ్ఞానేంద్రియాలు 5 రకాలు. అవి: 1 కళ్ళు, ఇవి చూపు కోసం. 2 చెవులు, ఇవి శబ్దం వినేందుకు. 3 ముక్కు, ఇది వాసన గుర్తించేందుకు. 4 నాలుక, ఇది రుచిని గుర్తించేందుకు. 5 చర్మం, ఇది స్పర్శను గుర్తించేందుకు ఉపయోగపడతాయి. చదివే సమయంలో కంటికి మరియు పుస్తకానికి మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి? ముప్పై సెంటీమీటర్లు. పుస్తకం చదివేటప్పుడు కంటి ఆరోగ్యం కోసం కంటికి మరియు పుస్తకానికి మధ్య కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. దూరం తక్కువగా ఉంటే కళ్ళపై ఒత్తిడి పెరిగి చూపు సమస్యలు రావచ్చు. కాబట్టి సరైన వెలుతురు ఉన్న చోట చదవడం అనేది కళ్ళ రక్షణకు చాలా అవసరం. టెలివిజన్ను కనీసం ఎంత దూరం నుండి వీక్షించాలి? 6 అడుగులు. టెలివిజన్ని చాలా దగ్గరగా చూసే అలవాటు కళ్ళపైన ఒత్తిడిని పెంచి చూపు సమస్యలకు దారితీస్తుంది. అందుకే కనీసం 6 అడుగుల దూరం నుండి టీవీ చూడాలి. క్రింది వాటిలో కంటి చూపు పైన ప్రభావం చూపించే అంశం ఏది? పైవన్నీ సరైనవే. సెల్ ఫోన్ మరియు కంప్యూటర్లో అదే పనిగా గేమ్స్ ఆడడం వలన, అలాగే ఎక్కువగా టీవీ చూడడం వలన, అలాగే సూర్యుని వైపు మరియు తీవ్ర కాంతి వైపు ప్రత్యక్షంగా చూడడం వలన కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంధులు ఉపయోగించే లిపిని ఏమంటారు? బ్రెయిలీ లిపి. అంధులు ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అని అంటారు. ఇది అంధులు లేదా దృష్టిలోపం ఉన్నవారు స్పర్శ ద్వారా చదవడానికి, అలాగే వ్రాయడానికి ఉపయోగించే ఒక స్పర్శాత్మక వ్యవస్థ. ఈ లిపిలో అక్షరాలు, సంఖ్యలు మరియు విరామ చిహ్నాలను సూచించడానికి ఎంబోస్డ్ అంటే పైకి లేచినటువంటి చుక్కల అమరికలు ఉంటాయి. క్రింది వాటిలో చీకటిలో కూడా చూడగలిగే పక్షి ఏది? గుడ్లగూబ. చీకటిలో కూడా చూడగలిగే పక్షి గుడ్లగూబ. ఇది రాత్రిపూట ఆహారం కోసం వేటాడుతుంది. దీని కళ్ళ నిర్మాణం ప్రత్యేకంగా ఉండడం వల్ల చీకటిలో కూడా స్పష్టంగా చూడగలదు. చెవులు కూడా చాలా సంజ్ఞాశీలకంగా ఉండి చిన్న శబ్దాన్ని కూడా పట్టుకుంటాయి. అందువల్ల ఇది రాత్రి జీవిగా ప్రసిద్ధి పొందింది.